Hello all, అందరికీ నమస్కారం. Welcome back to Shiv Home World, a complete shopping for home needs, 100 plus brands and 20,000 plus products. ఇప్పుడు మనం రోడెమోన్ KPHB లోని మన శివ్ హోమ్ వరల్డ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. మన శివ్ హోమ్ వరల్డ్ లో అందమైన షో పీసెస్ ఎప్పటికెప్పుడు సరికొత్త కలెక్షన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. నార్మల్ గానే నేను చెప్తూ ఉంటాను మన శివ్ హోమ్ వరల్డ్ లో ఏ కలెక్షన్ అయినా చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి, బట్ ఈ షో పీసెస్ వచ్చేసి దానికి ఇంకా ఇంటూ 10 టైమ్స్ ఉంటుంది అనమాట. ఇంకా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి. అసలు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం షో పీసెస్ కలెక్షనే ఉంటుంది అనమాట. సో ఎప్పటికప్పుడు అందులోనూ అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. షో పీసెస్ అన్ని చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతూ ఉంటాయి మన దగ్గర. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ రోజు అయితే మాత్రం మనకి కొన్ని షో పీసెస్ ని నేను మీకు చూపించబోతున్నాను. ఎప్పుడో ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఒక షో పీసెస్ కలెక్షన్ అయితే మనం చేసామన్నమాట. సో ఈ వీడియోలో కూడా ఇంకొన్ని షో పీసెస్ ని నేను మీ అందరికీ చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎక్కువగా అయితే మనకి ఐడల్ షో పీసెస్ ఉన్నాయండి ఈ వాల్టీ ఎపిసోడ్ లో. అంటే దేవుడి షో పీసెస్ ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు మనకు అక్కడక్కడ కొన్ని నార్మల్ షో పీసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీరు చూడొచ్చండి. మంచి లాఫింగ్ బుద్ధాస్, చిన్న చిన్న బుద్ధాస్ షో పీసెస్ ఇవి మీకు తెలుసు కదా, ఇలా అంటూ ఉంటే ఇలా ఊగుతూ ఉంటాయి మనకి చాలా సేపటి వరకు క్యూట్ గా. ఇవన్నీ అవే స్ప్రింగ్ తో వచ్చాయి. అవే కూడా కదులుతూ ఉంటాయి గాలికి. మనకి పక్కనే మంచి లాఫింగ్ బుద్ధాది ఉంది. లాఫింగ్ బుద్ధాని చూస్తేనే మనకు కూడా ఆటోమేటిక్గా మంచి స్మైల్ వస్తుంది. అసలు ఈ లాఫింగ్ బుద్ధ అయితే ఇంకా ఎక్కువ స్మైలీగా ఉంది. చిన్న షో పీస్ చాలా క్యూట్గా ఉంది. అండ్ పక్కనే ఇవంతా కూడా శివుడి షో పీసెస్ అండి. ఇక్కడ మనకి లింగం ఉంది. ఇక్కడ వెనకాల ఇంకొకటి శివుడి షో పీస్ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా హర హర మహాదేవ్. అండ్ ఇక్కడ కృష్ణుడిదండి, ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. ఓన్లీ ఫేస్ వరకు తీసుకున్నారు. బాడీ వచ్చేసి ఇలా జస్ట్ మనకు ఒక క్లాత్తో మాత్రం వచ్చింది. లవ్లీ. ఈ వెనకాల మనకి మంచి ఏంజల్ షో పీసెస్ ఉన్నాయి. ఇదిగోండి, ఐడియా ఉంటుంది అందరికి. లవ్లీగా ఉన్నాయి డిజైన్, మంచి గోల్డ్ కలర్లో. అండ్ ఇక్కడ బుద్ధ షో పీస్ అండి, చాలా చక్కగా ఉంది. అండ్ ఇక్కడ వినాయకుడిది, ఇది మనకి బ్రాస్తో ఉందండి ఇది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా వెనకాలంతా కూడా డిఫరెంట్ వినాయకుడి షో పీసెస్ని మనం చూడొచ్చు. ఇదిగోండి, మంచి కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ బుద్ధుడివి షో పీసెస్ అంతా. సో ఇది వచ్చేసి నేను మొన్నే ఒక దగ్గర చూసానండి. ఈ పెద్ద వాటికి నేను మీకు చూపిస్తాను. అంటే బుద్ధుడికి పైన నెత్తి మీద మనం ఎప్పుడు ఇవి అబ్జర్వ్ చేస్తాం కదా. సో ఇవన్నీ స్నేల్స్ అండి, మనకి చిన్న స్నేల్స్ ఉంటాయి కదా. సో బుద్ధుడు ధ్యానంలో ఒకరోజు కూర్చొని ఉంటే ఆ ఎండ అన్నది తలకి తగులుతూ ఉంటుంది కదా, బట్ అలానే ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నారనమాట. సో అలాగా ఒక స్నేల్ వచ్చేసి ఆయన తలకి చుట్టుకుంటుంది ఆ ఎండ నుంచి ప్రొటెక్ట్ చేద్దామని. సో అలానే మిగతా స్నేల్స్ కూడా వచ్చేసి ఆయన తలకి చుట్టుకుంటాయి అన్నమాట. 108 స్నేల్స్ వచ్చి ఆయన కంప్లీట్ హెడ్ని కవర్ చేస్తాయండి. ఇవన్నీ స్నేల్స్ అన్నమాట. సో చూసారా, ఆ డిజైన్ కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ స్నేల్స్. సో అలాగా మొత్తం అన్ని ఆ బుద్ధుడి తలని చుట్టుకొని ఆయనకి ఆ ఎండ నుంచి ప్రొటెక్షన్గా ఉన్నాయి అవి. సో అప్పటి నుంచి మనం బుద్ధుడిని అదే అవతారంలో చూస్తూ ఉన్నాం, పైన స్నేల్స్ డిజైన్ తోటి. చాలా మంది ఏంటి అంటే అదొక డిజైన్ అనుకుంటారు, బట్ మొన్నే నాకు తెలిసింది, అందుకే ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. చాలా అమేజింగ్గా ఉన్నాయి ఇది కూడా. సో ఇది కూడా చూసారా అండి, ఇది కూడా బుద్ధుడిదే, చాలా డిఫరెంట్గా ఉంది. ఇలా వెనకాల చెయ్యి వచ్చి మంచి పువ్వు డిజైన్ అది వచ్చి కింద బుద్ధుడిది. అండ్ ఇది మంచి ప్లెజెంట్ పోజ్లో చాలా ప్రశాంతంగా ఉన్నారు బుద్ధుడు. వినాయకుడి డిజైన్ ఉంది, లవ్లీ ఉంది. ఫేస్ వరకు తీసుకున్నారు. ఆయన తొండంతో తబలా వాయించేస్తున్నారు చక్కగా. అండ్ వావ్, లవ్లీ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది. మనకి ఆఫీస్ స్పేసెస్లో పెట్టుకోవడానికి అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇలాంటివి. అంటే ఇంట్లో పెట్టుకోకూడదని కాదు, బట్ ఆఫీసెస్లో అయితే చాలా బాగుంటాయి. ఈవెన్ ఇంట్లో కూడా మంచి లుక్ వస్తుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. వెనకాల వినాయకుడి లవ్లీ డిజైన్స్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ షో పీసెస్ చూడండి, ఒక్కొక్కటి డిఫరెంట్గా. ఇది ఓన్లీ ఫేస్ వరకు వచ్చింది. పక్కనే మనకి చిట్టెలుకతోటి. అండ్ ఇది ఇంకొక వినాయకుడి డిజైన్. అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్. ఇలా కూర్చొని చిన్న సైజెస్లో కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ చిన్న సైజెస్లో లవ్లీ డిజైన్స్ ఉన్నాయి. మన వెంకటేశ్వర స్వామి చూడండి, మెరిసిపోతున్నారు. ఆయన ఎక్కడున్నా అంతే మరి మెరిసిపోతారు దగదగా. చాలా అందంగా ఉంది ఇది కూడా. సో గోమాత కిందే చక్కగా లేగదూడ పాలు తాగుతున్నటువంటి డిజైన్. నైస్ పికాక్ షో పీస్ అండి. వావ్, చాలా అందంగా ఉంది. రెండు కలిసిలాగా లవ్లీ డిజైన్ తోటి. అండ్ కింద కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా ఇంకా మనకి బుద్ధ, లాఫింగ్ బుద్ధ కావచ్చు, వినాయకుడివి స్పెషల్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సాయిబాబా, ఇదిగోండి సాయిబాబా షో పీస్. ఇక్కడ శివుడిది, మనకి బాడీ అంతా వైట్ కలర్లో తీసుకుని ఆభరణాలు కావచ్చు, పులి చర్మం, ఇదంతా కూడా గోల్డ్ కలర్లో తీసుకున్నారు. రాధాకృష్ణ షో పీస్.
వినాయకుడివి ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది చూసారా అండి ఎంత డిఫరెంట్గా ఉందో. అసలు మొత్తం మనకి ఇలా చిన్న చిన్న స్పేసెస్లో డిఫరెంట్ డిజైన్స్లో వినాయకుడిని తీసుకున్నారు. అష్ట గణపతులు 8 గణపతులు ఉన్నారు ఇక్కడ మనకి. అండ్ యా ఇంకా అలానే కింద కూడా మనకి కొంచెం పెద్ద ఐటమ్స్ అండి, పెద్ద సైజులో ఉన్నాయి ఇవన్నీ. మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్వి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కదండి. చాలా బాగుంటుందండి లుక్. ఇంట్లో పెట్టుకున్నా, మనం ఆఫీస్ స్పేసెస్లో పెట్టుకున్నా, ఈవెన్ ఎవరైనా మనకి మ్యూజిక్ రిలేటెడ్ వాళ్ళు ఉంటారు కదా, సింగర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు. సో అలాంటి వాళ్ళ దగ్గర ఇంట్లో కానీ ఆఫీసెస్లో పెట్టుకోవడానికి కూడా ఇంకా బాగుంటుంది ఇలాంటివి. లవ్లీ డిజైన్. ఎస్, మరి ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చిన వాటిని వీడియోలో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు. అదే నెంబర్స్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఆ వీడియో కాల్ ద్వారా కూడా మీరు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చండి. హైదరాబాద్ వైజ్గా మీరు ఉన్న ప్లేసెస్కి వాటిని షిప్పింగ్ చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ని వాచ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక లవ్లీ కలెక్షన్ తోటి మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.